ఇక్కడ డేటా ఉంది కదా! ఈ డేటాలో నంబర్ 1ని మనం ఇలా డ్రాగ్ చేసామనుకోండి, ఇది కొంచెం ప్రొసీజర్ కరెక్ట్‌గా ఉండదు. ఎందుకంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 ఉన్నాయి కాబట్టి సింపుల్‌గా డ్రాగ్ చేస్తాను. అదే ఒక 100, 500 ఉంటే అప్పుడు డ్రాగ్ చేసుకోలేం. సో, అందుకని ఒక చిన్న షార్ట్‌కట్ ఇచ్చి కొటేషన్స్ ఇచ్చి నంబర్ డాట్ స్పేస్ అండ్ కొటేషన్స్ క్లోజ్ చేసి మళ్ళీ ఇప్పుడు సీక్వెన్స్ అని టైప్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 500 వద్దులేండి 100 కావాలనుకోండి 100 అని చెప్పి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఇలా చూడండి ఆటోమేటిక్గా 100 మొత్తం అన్నీ వచ్చేసాయి. ఓకే. ఇలా కాకుండా నాకు ఇక్కడ ఎంతవరకు అయితే డేటా ఉందో అంతవరకు మాత్రమే ఇక్కడ నెంబర్స్ రావాలి అంటే అప్పుడు మీరు ఈ ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకొని ఈ 100 రిమూవ్ చేసి కౌంట్ ఏ అనే ఫంక్షన్ని సెలెక్ట్ చేసుకొని స్పేస్ ఇచ్చి కౌంట్ ఏ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంతవరకైతే మీకు రావాలో డేటా మొత్తం ఆ డేటాని ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేయండి. చూడండి ఆ ఎంటర్ కొట్టగానే ఇప్పుడు ఇంకొకటి కుమార్ అని టైప్ చేశాను అనుకోండి అది వస్తుంది. థ్యాంక్ యూ.